తెలుగు రాజకీయ ఎవరికపై పెను మార్పులు సృష్టించి సామాన్యుడికి రాజ్యాధికారం అందించిన తెలుగుదేశం పార్టీ నేటితో 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం పసుపు తోరణాలతో కలకల్లాడింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు పార్టీ అగ్రనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తల నినాదాలతో మంగళగిరి హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒక్కటే రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక మూడు ముక్కలాట ఉండదని స్పష్టం చేశారు. పార్టీని ఖతం చేయాలనుకున్న వారి అడ్రస్ లేకుండా పోయారని వైసీపీని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో 99% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించే బాధ్యత కార్యకర్తలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనే 3 కొత్త విధానాలతో పార్టీని బలోపేతం చేస్తామని 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ఏపీ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా ఆఫ్ పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. మహిళా సాధికారతకు తెచ్చిన డాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్గా తయారైనాయి. ఒక్క సంవత్సరంలో 1,00,000 మంది ఎంఎస్సీలుగా తయారయ్యారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలు తయారవుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ఒక ధైర్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. నాటి ఐటీ అన్నాం. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం 20 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 అయింది. ఆ రోజు మనం చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. అప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా
చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ మంత్రి లోకేష్ అన్నారు. జెండా మోసే కార్యకర్తలే ఈ పార్టీకి అసలైన అధినేతలని కొనియాడారు. 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడి వేగంతో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారని, అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయుల గౌరవార్థం టీడీపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. అక్రమ కేసులు, జైళ్లకు భయపడే రక్తం తమది కాదని స్పష్టం చేస్తూనే అహంకారంతో వ్యవహరించిన జగన్ 151 సీట్ల నుండి 11కు పడిపోయారని, ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ సోకిందని ఎద్దేవా చేశారు. 9న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాంది. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. అంతేకాదు, ఇంటిలో ఆయన కొడుకులు పెళ్ళుంటే మనందరి బాలయ్య, నా ఒక్కడ ముద్దల మావయ్య, బాలయ్య బాబు గారి పెళ్లి ఒక పక్కన, ఇంకో పక్కన రామకృష్ణ గారి పెళ్లి ఇంట్లో ఉన్నా కూడా ఆయన పెళ్లికి రాలేదు. ఒక పవిత్రమైన బాధ్యత నేను చేస్తున్నాను, నేను బయటికి వెళ్ళాను, గెలిచిన తర్వాతనే ఇంటి గడప తొక్కుతానని చెప్పిన గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఢిల్లీ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవం మధ్యలో యుద్ధం జరిగింది. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. కార్యకర్తలంటే మన బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ పత్రాలు లాక్కునేదానికి ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పిన అంజిరెడ్డి తాతనే మనందరికి ఒక దమ్ము. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే మనందరికి ఒక ధైర్యం. ఇంతేకాదు, ప్రత్యర్థి దాడిలో కంటి చూపు పోగొట్టినా తగ్గేదే లేదని చెప్పిన చెన్నుపాటి గాంధీ గారే మనందరికి ఒక స్ఫూర్తి. ఏకంగా పోలింగ్ బూతులు నిలబడినందుకు వైకాపా నాయకులు దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడే వరకు నిలబడి ఆ ఈవీఎం బాక్స్ కి లాక్ వేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజుల గారు మనందరికి ఆదర్శం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వీడియో ప్రదర్శన పార్టీ ప్రస్థానం కళ్లకట్టింది. ఎన్టీఆర్ రథయాత్ర, పార్టీ సంక్షేమ పథకాలు, చంద్రబాబు పాలన దక్షతను వివరిస్తూ సాగిన ఈ ఏవీలో 2019 నుంచి 24 మధ్య వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమ కేసులు, చంద్రబాబు అరెస్టు వంటి కీలక ఘట్టాలు ప్రదర్శించారు. ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర, అడ్డంకులు, వివేక హత్య కేసు, అమరావతి రైతులు, వివిధ వర్గాలపై జరిగిన దాడులను సోదాహరణంగా వివరించడం సభలో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషిని ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ వీడియో ప్రెజెంటేషన్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది.
అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. కేవలం మంగళగిరిలోనే కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చిన కూడు గుడ్డ గూడు నినాదం వంటి నేటి ప్రజాప్రభుత్వం వరకు పార్టీ సాగించిన ప్రస్థానం నేతలు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. వెనక కొన్ని కుర్చీలు ఉన్నాయమ్మా.